హాయ్ ఫ్రెండ్స్, మా ఫామ్ పక్కనే ఒక లిఫ్ట్ ఉంది పెద్దది. అది వచ్చేసి గడ్డ నీరు నుంచి విడిచిపెడతారనమాట. అంటే ఏటిబెట్ట అంటారు కదా, అక్కడ నుంచి వాటర్ ఇక్కడికి విడిచిపెడతారు రైతులు వ్యవసాయం చేసుకోవడానికి. ఇవన్నీ మెరకలు కనుక ఇక్కడ వర్షం పడిన పంట పొలాల్లోని వాటర్ ఉండదు, అందుకనేసి ఈ లిఫ్ట్ని విడిచిపెడతారు. ఇవి వచ్చేసి మీ ఊరి సైడ్ ఉంటే కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ లిఫ్ట్లో వచ్చేసి భూమి లోపల నుంచి పైపులు వేసేసుకున్న వాళ్ళు అయితే పొలం వరకు వేసుకున్నారు. మిగతా వాళ్ళు ఏంటంటే బయట నుంచి, అంటే లిఫ్ట్ ఫుల్ అయ్యి బయట నుంచి పడే వాటర్ అనమాట, ఇలా బట్టల రూపంలో వేసుకొని పొలాలకి వాటర్ సప్లై చేసుకుంటారు. ఇక్కడ వచ్చేసి ఈ వాటర్ వచ్చినప్పుడు మేము కూడా ఇక్కడ నుంచి ఒక చిన్న బట్టిలా తీసుకున్నాము. షెడ్లు అవి క్లీన్ చేసుకోవడానికి వాటర్ అయితే యూజ్ అవుతుంది మాకు. మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఛానల్కి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మేము చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ ఎలా ఉన్నాయో నాకు తెలుస్తుంది. మేము మా ఫామ్ దగ్గరికి వచ్చేసి సోలార్ లైట్లు పెట్టుకున్నాము. మొన్ననే ఫ్లిప్కార్ట్లో బుక్ చేసాము. బుక్ చేసి తీసేసుకున్నాము. 650 రూపీస్ అయింది. ఇదైతే బాగా యూజ్ అవుతుంది, బాగుంది. ఇక్కడ కరెంట్ లేకపోయినందుకు లైట్ల వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఇవే కాకుండా ఇంకా సోలార్ లైట్లు వచ్చేసి స్ట్రీట్ లైట్లు లాంటివి ఆర్డర్ పెట్టాను. అవి వచ్చేసి 4,000-5,000. అవి వచ్చిన తర్వాత వీడియోలో పెడతాను ఫ్రెండ్స్. ఈ లైట్ వచ్చేసి బాగా పనిచేస్తుంది. ఇంకా వచ్చే 4 వచ్చేసి ఎలా పనిచేస్తాయో చూడాలి. ఇక్కడ వచ్చేసి కరెంట్ లేదు, లైట్లు లేకపోవడం వల్ల ఈ మధ్య అంతా హెడ్ లైట్లు పెట్టుకునే వాళ్ళము. ఇప్పుడైతే వర్షాకాలం వచ్చింది కనుక పాములు ఉంటాయని చెప్పేసి ఈ పెద్ద లైట్లు అయితే ఆర్డర్ పెట్టాను నేను.